Gurubhyo Namaha. Today class is differentiation, class number 4. In previous class I told that 14 results completed by using first principle. Okay, now I am going to explaining some more results on differentiation. అంటే లాస్ట్ క్లాస్ వరకు కూడా మనం 14 రిజల్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం. యాక్చువల్గా మన లిస్ట్లో తయారు చేసుకోవాల్సినవి 15 వస్తాయన్నమాట. ఓకే, అవన్నీ కూడా తయారు చేసుకోవాలి. dbdx ఆఫ్ కాన్స్టెంట్ 0, dbdx ఆఫ్ x 1, dbdx ఆఫ్ x పవర్ n, n ఇంటూ x పవర్ n మైనస్ 1, dbdx ఆఫ్ రూట్ x 1/2 రూట్ x, dbdx ఆఫ్ 1/x మైనస్ 1/x స్క్వేర్, dbdx ఆఫ్ e పవర్ x, dbdx ఆఫ్ a పవర్ x log a, dbdx ఆఫ్ log x 1/x, dbdx of sin x cos x, dbdx of cos x minus sin x, dbdx of tan x secant square x, dbdx of cot x minus cosecant square x, dbdx of secant x into tan x, dbdx of cosecant x minus cosecant x into cot x. ఈ రిజల్ట్స్ అన్నీ కూడా మనం ప్రూవ్ చేసాం బై ది ఫస్ట్ ప్రిన్సిపల్, డెఫినేషన్ ద్వారా ప్రూవ్ చేసామన్నమాట. అయితే ఇవన్నీ కూడా మీరు నేను ఇప్పుడు చదివాను కదా, అవన్నీ లిస్ట్ కింద తయారు చేసుకోవాలి. అయితే ఇందులో కూడా ఒకటి యాడ్ చేసుకోవాలి. dbdx ఆఫ్ 1/x అంటే మైనస్ 1/x స్క్వేర్ ఉంది కదా, దాని కింద dbdx ఆఫ్ 1/x పవర్ n మైనస్ n/x పవర్ n ప్లస్ 1 మొత్తం 15 వచ్చినాయి అన్నమాట టోటల్గా. ఇవన్నీ కూడా నేను ఒకసారి డిస్ప్లే చేస్తాను, అప్పుడు మీరు కాపీ చేసుకుందరు కానీ, లేదా ఇప్పుడే మీరు తయారు చేసేసుకుని ఇవి చదవటం ప్రారంభించాలి. ఈరోజు ప్రాబ్లమ్ స్టార్ట్ చేసుకునే ముందు ఇంకా కొన్ని రిజల్ట్స్ మిగిలిపోయినాయి. ఒక 3-4 రిజల్ట్స్ ఉంటాయి. ఆ రిజల్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం ప్రాబ్లమ్ స్టార్ట్ చేసుకుందాం. ఆ రిజల్ట్స్ ఏంటి? ఇప్పుడు ఈ 15 రిజల్ట్స్ మీకు ప్రూఫ్స్ ఉన్నాయి మీ దగ్గర, అవే 15 ఫార్ములాస్ అన్నమాట. అయితే ఇప్పుడు సపోజ్ dbdx ఆఫ్ x ప్లస్ సైన్ ఎక్స్ అని ఇచ్చాడు, ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే రెండు ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. రెండు ఫంక్షన్స్ సమ్మేషన్లో ఉన్నప్పుడు డిఫరెన్షియేషన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ d/dx ఆఫ్ e పవర్ x ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది, దీని డెరివేటివ్ కట్టాలి. ఐ హ్యావ్ నో ఫార్ములా. ఓకే, మరి ఈ టైప్లో వచ్చినప్పుడు ఎలాగా? ప్లస్ ఉండొచ్చు, మైనస్ ఉండొచ్చు, సమ్మేషన్ అనమాట. సమ్ ఉండొచ్చు, డిఫరెన్స్ ఉండొచ్చు. మరి dbdx ఆఫ్ e పవర్ x ప్లస్ e పవర్ x నువ్వు ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయగలవు. dbdx ఆఫ్ e పవర్ x ఫైండ్ అవుట్ చేయమంటే e పవర్ x అని చెప్పేస్తావు. dbdx ఆఫ్ x స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయమంటే బై యూజింగ్ dbdx ఆఫ్ x పవర్ n ఫార్ములా n ఇంటూ x పవర్ n మైనస్ 1. బట్ ఐ వాంట్ డెరివేటివ్ ఆఫ్ e పవర్ x ప్లస్ ఆర్ మైనస్ x స్క్వేర్. e పవర్ x ప్లస్ x స్క్వేర్ ప్లస్లో ఉన్నా మైనస్లో ఉన్నా నాకు ఎట్ ఏ టైం ఈ రెండు ఫంక్షన్స్కి డెరివేటివ్ కావాలి. మరి అప్పుడు ఏం చేయాలి? అప్పుడు దట్ ఈస్ ది రిజల్ట్. dbdx ఆఫ్ u ప్లస్ ఆర్ మైనస్ v అంటే రెండు ఫంక్షన్స్కి డెరివేటివ్ ఎట్ ఏ టైం సమ్మేషన్లో ఉన్నప్పుడు ఫైండ్ అవుట్ చేయటం, డికంపోజిషన్ చేయటం అంటే దాన్ని సెపరేట్ చేసేయటం అంటే. ఫర్ ఎగ్జాంపుల్ dbdx ఆఫ్ u ప్లస్ ఆర్ మైనస్ v అంటే dbdx ఆఫ్ u ప్లస్ ఆర్ మైనస్ dbdx ఆఫ్ v, దానికి కూడా మనం ప్రూఫ్ నేర్చుకుందాం. అలాగే dbdx ఆఫ్ ఇలా ఉందనుకోండి, సెపరేట్ చేసేసుకోవాలి. dbdx ఆఫ్ e పవర్ x ప్లస్ ఆర్ మైనస్ dbdx ఆఫ్ x స్క్వేర్, అదే ఫార్ములా అన్నమాట. అదొక రిజల్ట్. అది నెక్స్ట్ ఇంకో రిజల్ట్ ఏంటంటే కనుక రెండు ఫంక్షన్స్ ప్రొడక్ట్లో ఉన్నప్పుడు అంటే d/dx ఆఫ్ e పవర్ x ఇంటూ సైన్ x. మనకి ఫార్ములాస్ తెలుసు, dbdx ఆఫ్ e పవర్ x తెలుసు, dbdx ఆఫ్ సైన్ x తెలుసు, కానీ ఐ వాంట్ డెరివేటివ్ ఆఫ్ e పవర్ x ఇంటూ సైన్ x. దిస్ ఈజ్ ప్రొడక్ట్ రూల్, దిస్ ఈజ్ సమ్మేషన్ రూల్. అంటే సమ్మేషన్ ఉన్నప్పుడు డికంపోజిషన్ చేయటం, ప్రొడక్ట్ అంటే dbdx ఆఫ్ e పవర్ x ఇంటూ సైన్ x. ఈ విధంగా ప్రొడక్ట్లో ఉన్నప్పుడు మనం ఏ విధంగా చేయాలి? దీన్ని ఫస్ట్ ఫంక్షన్ u అని, దీని సెకండ్ ఫంక్షన్ v అనుకుంటే కనుక dbdx ఆఫ్ uv ఫార్ములా అన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ ప్రొడక్ట్ రూల్. అంటే రెండు ఫంక్షన్స్ ప్రొడక్ట్లో ఉన్నప్పుడు డెరివేటివ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ రెండు ఫంక్షన్స్ డివిజన్లో ఉన్నప్పుడు అంటే d/dx ఆఫ్ e పవర్ x బై కాస్ x ఇలా ఉన్నాయనుకోండి, హౌ టు ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ అంటే ఫంక్షన్స్ సమ్మేషన్లో ఉన్నప్పుడు, ఫంక్షన్స్ ప్రొడక్ట్లో ఉన్నప్పుడు, ఫంక్షన్స్ డివిజన్లో ఉన్నప్పుడు మనం డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. అదే డికంపోజిషన్ రూల్, ప్రొడక్ట్ రూల్, నెక్స్ట్ డివిజన్ రూల్, ఇవి ఇందులో ఉన్నటువంటి మాట. నెక్స్ట్ ఒక డిటర్మినెంట్ ఇచ్చినప్పుడు మనం దానికి డెరివేటివ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? మ్యాట్రిసెస్లో మనం డిటర్మినెంట్ చూసాం. అదే ఆ మ్యాట్రిసెస్లో ఫంక్షన్స్ ఉంటాయి. ఒకసారి ఫంక్షన్స్ ఉండొచ్చు, ఒకసారి వేరియబుల్స్ ఉండొచ్చు, ఒకసారి కాన్స్టెంట్స్ ఉండొచ్చు. ఆ 2/2 మ్యాట్రిక్స్కి డెరివేటివ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, 3/3 మ్యాట్రిక్స్ డెరివేటివ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ దీస్ రిజల్ట్స్ మాట. ఓకే, ఫస్ట్ రిజల్ట్ ఏంటి? డికంపోజిషన్ ఆఫ్ డెరివేటివ్స్ మాట. ఓకే, రిజల్ట్ నెంబర్ 15. ఓకే, ద రిజల్ట్ నెంబర్ 15. ఇఫ్ u అండ్ v ఆర్ ఎనీ టూ ఫంక్షన్స్ ఆఫ్ x అండ్ u అండ్ v ఆర్ ఆల్సో డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్ ఆఫ్ x, u plus v is also a differentiable function and dbdx of u plus or minus v is equal to dbdx of u plus or minus dbdx of v. This is the summation rule.
అంటే డిఫరెన్షియేషన్ ఫంక్షన్స్ సమ్మేషన్లో కానీ, అంటే సమ్మేషన్ అంటే ప్లస్లో కానీ మైనస్లో కానీ ఉన్నప్పుడు డికంపోజిషన్ చేసుకోవచ్చు అనమాట. dBdx ఆఫ్ యూ ప్లస్ ఆర్ మైనస్ వి ఈజ్ ఈక్వల్ టు dBdx ఆఫ్ యూ ప్లస్ ఆర్ మైనస్ dBdx ఆఫ్ వి. ఇప్పుడు దీన్ని మనం ప్రూఫ్ చేద్దాం. వాడు ఏం చెప్పాడు? బై ది హైపోథసిస్ u and v are two differentiable functions of x. By the definition of differentiation, this can be written as du by dx is equal to limit x tends to 0 f of x plus delta x minus f of x by delta x. That is the definition. Another approachment అని మీకు రెండు డెఫినేషన్లు చెప్పానమాట. మీరు ఏ డెఫినేషన్ యూజ్ చేసుకున్నా పర్లేదు, సందర్భాన్ని బట్టి ఏది కన్వీనియంట్గా ఉంటే మనం ఆ సందర్భాన్ని బట్టి ఆ డెఫినేషన్ యూజ్ చేసుకుని సింప్లిసిటీ ఈజీ అయ్యే విధంగా చూసుకోవాలన్నమాట. ఓకే, u and v are two differentiable functions of x. u is a since by the hypothesis u is a differentiable function, దాని డెఫినేషన్ ప్రకారం రాస్తాం. అలాగే v కూడా డిఫరెన్షియల్ ఫంక్షన్, అది కూడా డెఫినేషన్ ప్రకారం రాస్తాం. ఇప్పుడు మనం d/dx ఆఫ్ u ప్లస్ ఆర్ మైనస్ వి, u ప్లస్ ఆర్ మైనస్ వి అనే ఫంక్షన్ మనం ఏదో yతో ఇండికేట్ చేద్దాం. లెట్ us కన్సిడర్ ద ఫంక్షన్ y ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఆర్ మైనస్ వి. ఇప్పుడు d/dx ఆఫ్ u ప్లస్ ఆర్ మైనస్ వి అంటే ఏం చేయాలి? దాన్ని కూడా డెఫినేషన్ ప్రకారం రాయాలన్నమాట. అది నేను ఒకసారి సగం వరకు బోర్డు మీద రాసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఓకే, దీని యొక్క ప్రూఫ్ అంతా కూడా నేను గ్రీన్ బోర్డ్ మీద రాయడం జరిగింది. కానీ ఈ ఒక్కదాని ప్రూఫ్ కరెక్ట్గా వింటే మిగతా అన్నీ కూడా ఆటోమేటిక్గా దీనిలాగానే ఉంటాయి. మిగతా రిజల్ట్స్ అన్నీ కూడా ఇందులో ఒక 4-5 రిజల్ట్స్ ఉంటాయి అంతే మొత్తానికి. ఆ రిజల్ట్స్ అన్నీ కూడా ఒకే టైప్లో ఉంటాయన్నమాట. అంటే ప్రజెంటేషన్ చేయటం, రైటింగ్ రాయటం అంతా కూడా ఒకటే. అందుకని ఈ ఒక్కటి చాలా శ్రద్ధగా వినండి. మిగతా అన్నీ కూడా ఆటోమేటిక్గా మనం కొంచెం అటు ఇటు మాడిఫికేషన్ చేస్తే రిజల్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయొచ్చు. ఈ రిజల్ట్ నెంబర్ 15 సేస్ దట్ dBdx ఆఫ్ యూ ప్లస్ ఆర్ మైనస్ వి ఈజ్ ఈక్వల్ టు dBdx ఆఫ్ యూ ప్లస్ ఆర్ మైనస్ dBdx ఆఫ్ వి. అంటే రెండు ఫంక్షన్స్ సమ్మేషన్లో ఉంటే కనుక డెరివేటివ్ విడివిడిగా కట్టమని అర్థం అన్నమాట. అది సింపుల్గా చెప్పాలంటే ఒకేసారి నువ్వు కట్టలేవు, దేనికి దానికి విడివిడిగా డెరివేటివ్ కట్టి సమ్మేషన్ చేయమంటున్నాడు. సమ్మేషన్ కానీ డిఫరెన్స్ కానీ ఏదోటి. సమ్మేషన్ అంటే ప్లస్ ఆర్ మైనస్ మాట. ఓకే, ఆ సమ్మేషన్లో ఉన్నప్పుడు అలా చేయమని చెప్తున్నాడు అనమాట. అప్పుడు మనం ఏం చేసాం? u అనేది ఒక డిఫరెన్షియబుల్ ఫంక్షన్. బై ది హైపోథసిస్ u and v are two differentiable functions. By the definition of differentiation మనం ఏం చేయొచ్చు? ఆ డెఫినేషన్ ప్రకారం ఏం చేయొచ్చు? u is a differential function. u అనేది ఫంక్షన్ అనమాట, ఎందులోని ఎక్సెల్లో అన్నమాట. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కనుక u ప్లస్ ఆర్ మైనస్ విలో ప్లస్ కానీ మైనస్ కానీ ఏదో ఒకటే తీసుకోండి, లేదా ఎట్ ఏ టైం రెండు కూడా తీసుకుని వెళ్ళిపోవచ్చు. లాస్ట్లో నేను ప్లస్ ఆర్ మైనస్ పెట్టుకుంటూ వెళ్ళిపోతాను. చూడండి, ఫస్ట్ ఆ u ప్లస్ ఆర్ మైనస్ విని y అందాం. y అనేది అనదర్ ఫంక్షన్ అనమాట. లెట్ us కన్సిడర్ y ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఆర్ మైనస్ వి. ఇలా కన్సిడర్ చేసుకుందాం. అంటే u ప్లస్ వి తీసుకుందాం. ఇప్పుడు u ఆఫ్ ఎక్స్ అనేది ఫంక్షన్ కదా, అందులో స్మాల్ చేంజ్ ఏంటంటే కనుక డెల్టా ఎక్స్. అందులో చేంజ్ వచ్చిందంటే కనుక ఇంకా ఆటోమేటిక్గా వైలో కూడా చేంజ్ వస్తుంది, యూలో కూడా చేంజ్ వస్తుంది, వీలో కూడా చేంజ్ వస్తుంది. ఎక్స్ అనేది వేరియబుల్ అన్నమాట. ఆ వేరియబుల్ కంటైన్ చేస్తున్నటువంటి మొత్తం 3 ఫంక్షన్స్ ఉన్నాయి. యూ ఒకటి, వి ఒకటి. వీటిని సమ్మేషన్ చేస్తే వచ్చేది కొత్తది y మాట. ఈ 3 కూడా చేంజ్ అవుతాయి అన్నమాట. అందుకని లెట్ ఎక్స్ బి ఏ వేరియబుల్, దట్ మీన్స్ లెట్ డెల్టా ఎక్స్ బి ఏ స్మాల్ చేంజ్ ఇన్ ఎక్స్. Then delta u, delta v, delta y also corresponding changes. ఆటోమేటిక్గా వాటిలో కూడా చేంజెస్ వస్తుంది అన్నమాట. అదే రాశాను, డెల్టా యూ, డెల్టా వి, డెల్టా వై. ఎందువల్లంటే ఈ 3 కూడా డిపెండెంట్ ఫంక్షన్స్ అన్నమాట. అవి ఎక్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఎందువల్ల యూ ఆఫ్ ఎక్స్ అనేది ఫంక్షన్, అంటే యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అదే ఎక్స్ స్క్వేర్. ఎక్స్లో చేంజ్ వస్తే యూలో చేంజ్ వస్తుంది. v ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/x స్క్వేర్. ఎక్స్లో చేంజ్ వస్తే వీలో చేంజ్ వస్తుంది. ఈ రెండింటిలో యూలోను వీలోను చేంజ్ వస్తే వైలో కూడా చేంజ్ వస్తుంది. అందుకే నేను ఇక్కడ ఏం రాశాను? లెట్ డెల్టా ఎక్స్ బి ఏ స్మాల్ చేంజ్, దెన్ డెల్టా యూ, డెల్టా వి, డెల్టా వై ఆర్ స్మాల్ చేంజెస్ ఇన్ యూ, వి, వై రెస్పెక్టివ్లీ. ఇది ఫస్ట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ గివెన్ ఏమన్నాడు వాడు? యూ, వి ఆర్ టూ డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్. బై ది డెఫినేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్ లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 u ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ u ఆఫ్ ఎక్స్ బై డెల్టా ఎక్స్. అదే కదా, లిమిట్ h టెన్స్ టు 0 f ఆఫ్ ఎక్స్ ప్లస్ h మైనస్ f ఆఫ్ ఎక్స్ బై h. అదే రాసాం. బై ది డెఫినేషన్ ఆఫ్ డిఫరెన్షియబిలిటీ లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 u ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ u ఆఫ్ ఎక్స్ బై డెల్టా ఎక్స్ దట్ ఈక్వల్ టు లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0, దీని అంతటిని కూడా డెల్టా యూ అనుకోవచ్చు అన్నమాట. సో లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 డెల్టా యూ బై డెల్టా ఎక్స్. దిస్ ఈజ్ నోటేషన్. మీకు అనదర్ అప్రోచ్మెంట్ ఆఫ్ డిఫరెన్షియేషన్ చెప్పేటప్పుడు చెప్పాను కాబట్టి ఇవన్నీ కూడా ఇలా కూడా మనం రాసుకోవచ్చు అని. సో లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 డెల్టా యూ బై డెల్టా ఎక్స్ ఏంటి? నోటేషన్ ఏంటి? డియూ బై డిఎక్స్.
అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ యూ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని అర్థం. ఎక్స్లో చేంజ్ వస్తే ఆటోమేటిక్గా సైమల్టేనియస్గా యూ అనే ఫంక్షన్లో కూడా చేంజ్ వస్తుంది, దాని మీనింగ్ అది. సో ఇదంతా మనం రాయలేం కాబట్టి సింపుల్గా ఇలా రాసుకోవచ్చు. దీని యొక్క సింపుల్ నోటేషన్ ఇది. టోటల్లీ du బై dx ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 u ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ u ఆఫ్ ఎక్స్ బై డెల్టా ఎక్స్. దట్ ఈజ్ అది u ఫంక్షన్ యొక్క డిఫరెన్షియేషన్ యొక్క డెఫినేషన్ బట్టి ఇదంతా కూడా. అదేవిధంగా v ఆల్సో డిఫరెన్షియబుల్ ఫంక్షన్ లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 v ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ v ఆఫ్ ఎక్స్ బై డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 డెల్టా v బై డెల్టా ఎక్స్ దట్ ఈక్వల్ టు dv బై dx. డిఫరెన్షియేషన్ ఆఫ్ v విత్ రెస్పెక్ట్ టు x అని అర్థం, అది దీని అర్థం. సో ఇవి రెండు హైపోథిసిస్లు ఇచ్చాడు కాబట్టి వీటి యొక్క డెఫినేషన్ ప్రకారం రాసుకున్నాను. నెక్స్ట్ ఏంటి, నౌ హ్యావ్ టు ప్రూవ్ దట్ d బై dx ఆఫ్ u ప్లస్ v అది ఫైండ్ అవుట్ చేయాలి నేను. సో నౌ dy by dx, what is the meaning of the dy by dx? d by dx of what is y? y means u plus v. y అంటే ఏంటి ఇక్కడ మనకి u plus v. దీని డెఫినేషన్ ప్రకారం ఏంటి, dy by dx అంటే ఇది ఎలా రాస్తున్నారు, లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 డెల్టా u బై డెల్టా ఎక్స్ అని రాశారు కదా, దీని నుంచి ఇలా రాసుకోవచ్చు అంటే dy by dx ఈజ్ ఈక్వల్ టు లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 y ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ y ఆఫ్ ఎక్స్ బై డెల్టా ఎక్స్ బై ది డెఫినేషన్ ఆఫ్. ఇది కూడా uv ఫంక్షన్ u ప్లస్ v కూడా డిఫరెన్షియబుల్ అని చెప్పాడు. u v ఆర్ టూ డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్ ఆఫ్ x, దెన్ u ప్లస్ ఆర్ మైనస్ v ఈజ్ ఆల్సో ఏ డిఫరెన్షియబుల్ ఫంక్షన్. మనం డెఫినేషన్ ప్రకారం రాసుకోవచ్చు. dy బై dx ఈజ్ ఈక్వల్ లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ 0 y ఆఫ్ x ప్లస్ డెల్టా x మైనస్ y ఆఫ్ x బై డెల్టా x. వాట్ ఈజ్ y? y మీన్స్ u ప్లస్ v ఇంటూ x ప్లస్ డెల్టా x మైనస్ y u ప్లస్ v ఆఫ్ x మల్టిప్లై చేసి u ఆఫ్ x ప్లస్ డెల్టా x ప్లస్ v ఆఫ్ x ప్లస్ డెల్టా x మైనస్ u ఆఫ్ x మైనస్ v ఆఫ్ x బై డెల్టా x. సేమ్ ఒక ఆర్డర్లో రాసుకో, u ఆఫ్ x ప్లస్ డెల్టా x మైనస్ u ఆఫ్ x బై డెల్టా x, ఇది ఒక సెట్. దీనికి ఒక లిమిట్ అప్లై చేయి, లిమిట్ డెల్టా x టెన్స్ టు 0 u ఆఫ్ x ప్లస్ డెల్టా x మైనస్ u ఆఫ్ x బై డెల్టా x ప్లస్ మళ్ళీ ఇది ఒకటి లిమిట్ డెల్టా x టెన్స్ టు 0 v ఆఫ్ x ప్లస్ డెల్టా x మైనస్ v ఆఫ్ x బై డెల్టా x. దానికి ఒక లిమిట్స్ మనం ప్రాపర్టీస్ ఆఫ్ లిమిట్స్లో చెప్పుకున్నాం కదా, సమ్మేషన్లో ఎన్ని ఫంక్షన్స్ ఉంటే అన్ని ఫంక్షన్స్ లిమిట్స్ని అప్లై చేసుకోవచ్చు. సో ఇదేంటిది, దిస్ ఈజ్ ది డెఫినేషన్ ఆఫ్ దిస్ వన్. du by dx మీన్స్ లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 దిస్ వన్. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్, దీని అంతటి ప్లేస్లో ఏం రాసుకోవచ్చు అంటే du by dx ప్లస్ దీని అంతటి ప్లేస్లో ఏం రాసుకోవచ్చు అంటే dv by dx. హియర్ dy by dx, వాట్ ఈజ్ y? y ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ v అంటే d by dx ఆఫ్ u ప్లస్ v ఈజ్ ఈక్వల్ టు d by dx ఆఫ్ u ప్లస్ d by dx ఆఫ్ v. దట్ మీన్స్ మనకి సమ్మేషన్లో ఎనీ టూ ఫంక్షన్స్ ఉంటే కనుక వాటిని మనం సెపరేట్గా డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయమని దిస్ రిజల్ట్స్ మీనింగ్ మాట, ఈ రిజల్ట్ మీనింగ్ అది. ఓకే, చక్కగా ఇందులో సింపుల్గా మనం ప్రూఫ్ చక్కగా ఒకసారి చదివేసి దీన్ని కళ్ళతో చూసి రాసేయచ్చమాట. ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఆర్ మైనస్ v అనుకోండి, లేకపోతే u ప్లస్ v తీసుకోండి. డెల్టా ఎక్స్ ఈజ్ ఏ స్మాల్ చేంజ్ ఇన్ స్మాల్ ఎక్స్. ఎక్స్లో ఒక స్మాల్ చేంజ్ డెల్టా ఎక్స్ తీసుకుంటే అది ఆటోమేటిక్గా ఫంక్షన్స్లో కూడా చేంజ్ వచ్చేస్తుంది. అంటే యూలో వస్తుంది, వీలో వస్తుంది, వైలో కూడా వస్తుంది. ఆ చేంజెస్ ఎలా ఉంటాయి, డెల్టా వై, డెల్టా యూ, డెల్టా వి ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే, అయితే యూ వి డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్ అని చెప్పాడు, వాటి డెఫినేషన్ ప్రకారం రాసుకున్నాం. మరి u ప్లస్ వి కూడా డిఫరెన్షియబుల్ ఫంక్షన్ అన్నాడు, u మైనస్ వి కూడా డిఫరెన్షియబుల్ ఫంక్షన్ అన్నాడు, కాబట్టి దాని యొక్క డెఫినేషన్ ప్రకారం కూడా రాసుకున్నాను. ఇక్కడ y అంటే u ప్లస్ వి రాసుకుని సబ్స్టిట్యూట్ చేసి దేని సెపరేట్ చేస్తే హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. దిస్ ఈజ్ రిజల్ట్ నెంబర్ 15. దట్ మీన్స్ డికంపోజిషన్ ఆఫ్ డెరివేటివ్స్, డికంపోజిషన్ ఆఫ్ ఫంక్షన్స్ టు ఫైండ్ ది డెరివేటివ్స్ మాట. ఓకే, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ మాట ఇవన్నీ కూడా. ఇది బాగా క్లారిటీగా అర్థమైతే కనుక రిమైనింగ్ వచ్చి అన్నీ కూడా ప్రొడక్ట్ రూల్, డివిజన్ రూల్ ఇవన్నీ కూడా చక్కగా అర్థమైపోతాయి అన్నమాట మనకి. ఓకే, దిస్ ఈజ్ రిజల్ట్ నెంబర్ 15. కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు రఫ్ పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇది కాపీ చేసుకున్నారు కదా, ఇందులో నేను u ప్లస్ వి కింద నేను చేశాను, u మైనస్ వి కింద మీరు చేయండి. అంటే ఇక్కడ మైనస్ తీసుకోండి అంతే, జస్ట్ మీరు చేయవలసింది ఏంటి మైనస్. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అంటే రెండు ఉన్నాయి ఇక్కడ, d బై dx ఆఫ్ u ప్లస్ వి ఈజ్ ఈక్వల్ టు du బై dx ప్లస్ dv బై dx అదొకటి, d బై dx ఆఫ్ u మైనస్ v ఈజ్ ఈక్వల్ టు d బై dx ఆఫ్ u మైనస్ d బై dx ఆఫ్ v. సో ప్లస్తో నేను చేశాను కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే కనుక మైనస్తో చేయాలి. లెట్ y ఈజ్ ఈక్వల్ టు u మైనస్ v తీసుకోండి. ఇదంతా నో చేంజ్, ఏం కాపీ చేసేటివి మొత్తం అంతా కూడా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు dy బై ఇక్కడ క్యాలిక్యులేట్ చేసేటప్పటికి u మైనస్ తీసుకోవాలి, ఇక్కడ మైనస్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ మైనస్ వస్తుంది. అలాగే మీరు మైనస్లు చేంజ్ చేసుకొస్తే లాస్ట్ ఇక్కడ మైనస్ వస్తుంది అన్నమాట. అంటే d బై dx ఆఫ్ u మైనస్ v ఈజ్ ఈక్వల్ టు d బై dx ఆఫ్ u మైనస్ d బై dx ఆఫ్ v.
ఈ ప్రూఫ్ మీరు చేయండి. లేకపోతే కనుక నేను ఇక్కడ ఒకసారి ఆ ప్లస్ చెరిపేసి మైనస్ పెట్టి మళ్ళీ మీకు నేను ఒకసారి చూపిస్తాను, చూడండి. అప్పుడు మీరు కాపీ చేసుకుందరు. కానీ ఏముంది, ప్లస్ తీసి మైనస్ పెట్టడమే. ఆ చిన్న చిన్న వర్క్స్ కూడా చేయకపోతే కనుక నేనేం అనలేను నా నోట్ తోటి. సో అవి చెయ్యండి. ఒకవేళ అవి కూడా చేయలేను సార్ అంటే కనుక అది కూడా మార్చి నేను నెక్స్ట్ మీకు చూపిస్తాను, చూడండి. ఓకే, ప్లస్ పెట్టి కాపీ చేస్తున్నారు కదా, ఇప్పుడు మైనస్ పెట్టడమే. ఇదిగో మైనస్ పెట్టాను, యూ మైనస్ వి. ఓకే, ఇదంతా చేంజ్ చేయవలసిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చేటప్పటికి డివై బై డిఎక్స్, ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి యూ ప్లస్ వి ఉంటుంది ఇంతక్కడ, ఇప్పుడు యూ మైనస్ వి, యూ మైనస్ వి. నెక్స్ట్ మల్టిప్లై చేసాను, యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ వి ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్, మళ్ళీ మైనస్ యూ ఆఫ్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వి ఆఫ్ ఎక్స్. సో రెండు పార్ట్ల కింద పడేది. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ యూ ఆఫ్ ఎక్స్ బై డెల్టా ఎక్స్, ఇదొక పార్ట్. మరి ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ కామన్ తీయండి. లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 వి ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ కామన్ తీసే కాబట్టి మైనస్ వస్తుంది, వి ఆఫ్ ఎక్స్ బై డెల్టా ఎక్స్. అప్పుడు ఇదంతా కూడా డియూ బై డిఎక్స్ అయిపోతుంది, మైనస్ ఇదంతా కూడా డివి బై డిఎక్స్ అయిపోతుంది. సో డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డియూ బై డిఎక్స్ మైనస్ డివి బై డిఎక్స్. సో d by dx of u minus v is equal to d by dx of u minus d by dx of v. ఇది సెపరేట్గా పెట్టుకుని మీరు చేయాలన్నమాట. అంటే రెండు రిజల్ట్స్ ఇందులో ఇంక్లూడ్ అయిపోయినాయన్నమాట. డికంపోజిషన్ ప్లస్తో ఉన్నప్పుడు మైనస్తో ఉన్నప్పుడు అనమాట. ఓకే, సో ఇన్ దిస్ క్లాస్ రిజల్ట్ నెంబర్ 15 ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ రిజల్ట్ నెంబర్ 16. దిస్ ఈజ్ ప్రొడక్ట్ రూల్, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రొడక్ట్ రూల్ అండ్ డివిజన్ రూల్, ఇవి ఎగ్జామినేషన్లో కూడా అడగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్నమాట. ఓకే, ప్రూవ్ దట్ ప్రొడక్ట్ రూల్ అంటాడు, ప్రూవ్ దట్ డివిజన్ రూల్ ఇన్ డిఫరెన్షియేషన్ అంటాడు. అంటే మీరు స్టేట్మెంట్తో సహా రాసుకుని ప్రూవ్ చేయాలన్నమాట. ఓకే, వాట్ ఈస్ ది ప్రొడక్ట్ రూల్? రెండు ఫంక్షన్స్ ప్రొడక్ట్లో ఉన్నప్పుడు డిఫరెన్షియేషన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం, దాని యొక్క ప్రూఫ్ మాట. అయితే అది ప్రూఫ్ తెలిసిన తర్వాత మనకి ఆ రిజల్ట్ మనం ఉపయోగించుకుంటామన్నమాట ప్రాబ్లమ్ చేసేటప్పుడు. రేపు పొద్దున్నే సైన్ ఎక్స్ ఇంటే ఏదో కాట్ ఎక్స్ ఉందనుకోండి, దానికి డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. రెండు ఫంక్షన్స్ ప్రొడక్ట్లో ఉన్నాయి కాబట్టి బై యూజింగ్ ప్రొడక్ట్ రూల్. రెండు ఫంక్షన్స్ డివిజన్లో ఉన్నాయనుకోండి, ఎక్స్ బై సైన్ ఎక్స్ అని ఉందనుకోండి, బై యూజింగ్ డివిజన్ రూల్. ఇవి ప్రూఫ్స్ నేర్చుకుంటే కనుక మనం ప్రాబ్లమ్స్లో ఉపయోగించుకుంటాం అంతే మాత్రమే. అంతేగాని ఎగ్జామినేషన్లో ఇలా చేసినట్టు అంతా కూడా చేయం మనం, ఆ రిజల్ట్ ఉపయోగించుకుని చేస్తామన్నమాట. ఓకే, సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ రిజల్ట్ నెంబర్ 16. రిజల్ట్ నెంబర్ 16, ఇఫ్ u and v are two differentiable functions of x and the product and their product uv is also a differentiable function and d by dx of uv is equal to u into d by dx of v plus u into d by dx of v. అంటే రెండు ఫంక్షన్స్ ప్రొడక్ట్లో ఉన్నప్పుడు ప్రొడక్ట్ రూల్ మాట. దిస్ ఈజ్ కాల్డ్ ప్రొడక్ట్ రూల్. ప్రొడక్ట్లో ఉన్నప్పుడు డెరివేటివ్ ఫార్ములా ఏంటంటే కనుక dBdx ఆఫ్ uv ఈజ్ ఈక్వల్ టు u ఇంటూ dBdx ఆఫ్ v ప్లస్ v ఇంటూ dBdx ఆఫ్ u. అంటే ఫస్ట్ రెండు ఫంక్షన్స్ ప్రొడక్ట్లో ఉన్నాయి అంటే యూకి యూని వదిలేయాలి, వీకి డెరివేటివ్ కట్టాలి, ప్లస్ వీని వదిలేయాలి, యూకి డెరివేటివ్ కట్టాలి. ఫస్ట్ యూని వదిలేసాడు, వీకి డెరివేటివ్ కట్టాడు, ప్లస్ వీని వదిలేసాడు, యూకి డెరివేటివ్ కట్టాడు. ఇందాక ప్రాబ్లంలో మనం రాసుకున్న మ్యాటర్ అంతా కూడా కామనే. ఏంటి, లెట్ y ఈజ్ ఈక్వల్ టు uv అనుకోవాలి. uv మీన్స్ u ఈజ్ ఏ ఫంక్షన్ ఇన్ x, దట్ మీన్స్ u మీన్స్ u ఆఫ్ x, v మీన్స్ v ఆఫ్ x. y అంటే మనం f ఆఫ్ x ఎలా అనుకుంటాం, అలాగే u ఆఫ్ x, v ఆఫ్ x. లెట్ y ఈజ్ ఈక్వల్ టు uv. సో ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఈ మ్యాటర్ అంతా కూడా నెక్స్ట్ వచ్చే డివిజన్ రూల్ కూడా కామనే. అందుకనే ఆ ఫస్ట్ ఇది బాగా చాలా క్లియర్గా అర్థం చేసుకోమని అనమాట. ఓకే, ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక ఈ క్యాలిక్యులేషన్లో నాకు మెయిల్ చేసినా పర్లేదు, లేకపోతే మెసేజ్ పెట్టినా పర్లేదు, నేను వెంటనే దానికి ఎక్స్ప్లెనేషన్ తోటి మీకు వాయిస్ మెసేజ్ తోటి పంపిస్తాను అనమాట. ఓకే, ఎటువంటి డౌట్స్ పెట్టుకోకండి. ఏ మాత్రం నేను వీడియోలో చెప్పింది ఏ ఒక్క పాయింట్ అయినా సరే మీకు డౌట్ఫుల్గా ఉంటే కనుక సెండ్ ది మెసేజ్. వెంటనే నాకు మెసేజ్ పెట్టినా లేదా వాయిస్ రికార్డ్ చేసి పెట్టినా వెంటనే మీకు పేపర్ మీద కానీ రిటర్న్గా కానీ వాయిస్గా కానీ మీకు మెయిల్ కానీ మెసేజ్ కానీ పెడతాను. ఓకేనా, ఎవరో కూడా పలానాది డౌట్ ఉంది అనే లోపల పెట్టేసుకున్నారనుకోండి, అది అలా 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 పెరిగిపోయి మొత్తానికి ఆ సబ్జెక్ట్ మీద విరక్తి కలిగేలా చేస్తుంది అనమాట. అందుకని దేన్ని ఆదిలోనే త్రుంచేయాలన్నమాట దాన్ని. ఓకే, సో ఇదంతా కూడా కామనే. ఎక్స్లో స్మాల్ ఇంక్రిమెంట్ డెల్టా ఎక్స్ తీసుకుంటే ఆ ఎక్స్లో ఎప్పుడైతే చేంజ్ వచ్చిందో మనం ఇందాక చెప్పుకున్నాం, యూ వి వైలో కూడా చేంజ్ వస్తుంది. అయితే యూ డిఫరెన్షియబుల్ అన్నాడు కాబట్టి దాని డెఫినేషన్ ప్రకారం రాసుకున్నాం, వి డిఫరెన్షియబుల్ అన్నాడు కాబట్టి దాని డెఫినేషన్ ప్రకారం రాసుకున్నాం. నౌ నేను డివై బై డిఎక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఏమైనా ప్రూవ్ చేయాలి, డివై బై డిఎక్స్ అంటే వై అంటే ఏంటి ఇక్కడ యూవి, ఇదని ప్రూవ్ చేయాలి. అది ప్రూవ్ చేద్దాం. అంటే డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 వై ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ వై ఆఫ్ ఎక్స్ బై డెల్టా ఎక్స్. What is y? uv of x plus delta x minus uv of x by delta x.
దాన్ని సింప్లిఫికేషన్ చేసి మల్టిప్లికేషన్ చేసి కొంచెం మోడిఫికేషన్ చేస్తే కనుక వాడు ఏదైతే ప్రూవ్ చేయమన్నాడో అది ప్రూవ్ చేయొచ్చమాట. నేను ఇక్కడ బోర్డు మీద రాసిన తర్వాత మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అంటే ఇది ఏం చేస్తామంటే ఇక్కడ y ప్లేస్లో యూవీ రాస్తాం, ఇక్కడ y ప్లేస్లో యూవీ రాస్తాం, మల్టిప్లై చేసేస్తాం. మల్టిప్లై చేసిన తర్వాత u ఆఫ్ x ప్లస్ డెల్టా ఎక్స్ v ఆఫ్ x ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ u ఆఫ్ x ఇంటూ v ఆఫ్ x. దాన్ని కొంచెం యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయడం ద్వారా దీన్ని మనం ప్రూవ్ చేసేయచ్చమాట. ఓకే, నేను బోర్డు మీద రాసిన తర్వాత మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, dy/dx క్యాలిక్యులేట్ చేసేటప్పుడు లిమిట్ డెఫినేషన్ ప్రకారం బికాస్ ప్రొడక్ట్ ఈజ్ ఆల్సో డిఫరెన్షియబుల్ అన్నాడు, ఆ ప్రొడక్ట్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 y ఆఫ్ x ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ y ఆఫ్ x బై డెల్టా ఎక్స్. y అంటే ఏంటి? uv అంటే ఇది u ఆఫ్ x ఇంటూ v ఆఫ్ x మాట. అది రాయండి ఇక్కడ u ఆఫ్ x ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ u ఆఫ్ x అంటే u ఆఫ్ x ప్లస్ డెల్టా ఎక్స్ ఇంటూ v ఆఫ్ x ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ u ఆఫ్ x ఇంటూ v ఆఫ్ x. అలా దానికి ఫంక్షన్స్ చాలా క్లియర్గా రాసుకున్నమాట. u ఆఫ్ ఇది అంటే uv ఆఫ్ x ప్లస్ డెల్టా ఎక్స్ అంటే ఆ యూకి వీకి కామన్గా రాసుకున్నమాట x ప్లస్ డెల్టా అనేది. ఇప్పుడు విడివిడిగా రాసుకున్నాం u ఆఫ్ x ప్లస్ డెల్టా ఎక్స్ v ఆఫ్ x ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ u ఆఫ్ x v ఆఫ్ x బై డెల్టా ఎక్స్. అయితే ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే కనుక చిన్న వర్కౌట్ చేస్తే కనుక మనం ఈ రిజల్ట్ని ప్రూఫ్ కంప్లీట్ చేసేయచ్చు. యాడ్ చేయాలి, కొంత క్వాంటిటీ యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. నేను ఏం చేస్తాను చూడండి, ఇక్కడ లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 u ఆఫ్ x ప్లస్ డెల్టా ఎక్స్ ఇదంతా ఉంది కదా మైనస్ u ఆఫ్ x v ఆఫ్ x ప్లస్ డెల్టా ఎక్స్. ఈ క్వాంటిటీని మీరు యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయండి. ఫస్ట్ సబ్ట్రాక్ట్ చేయండి, తర్వాత యాడ్ చేయండి, తర్వాత లేకపోతే ముందే యాడ్ చేయండి, సబ్ట్రాక్ట్ చేయండి. చూడండి, నేను ఇది సబ్ట్రాక్ట్ చేశాను, వెంటనే యాడ్ చేశాను. u ఆఫ్ x v ఆఫ్ x ప్లస్ డెల్టా ఎక్స్ సబ్ట్రాక్ట్ చేసి వెంటనే యాడ్ చేశాను u ఆఫ్ x ఇంటూ v ఆఫ్ x ప్లస్ డెల్టా ఎక్స్. లాస్ట్లో మామూలుగానే మైనస్ u ఆఫ్ x ఇంటూ v ఆఫ్ x. ఇక్కడ జాగ్రత్తగా కామన్ తీసుకుంటే కనుక రిజల్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. అంటే లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 చూడండి, ఇక్కడ u ఆఫ్ x ఉంది, ఇక్కడ కూడా u ఆఫ్ x ఉంది. టేక్ దిస్ కామన్, u ఆఫ్ x కామన్ తీసాను, v ఆఫ్ x ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ v ఆఫ్ x. అంటే టోటల్గా ఇక్కడ u ఆఫ్ x ఉంది కాబట్టి u ఆఫ్ x కామన్ తీస్తే v ఆఫ్ x ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ v ఆఫ్ x. నెక్స్ట్, సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మీరు ఫస్ట్ ఏం చేశారు, u ఆఫ్ x కామన్ తీశారు, v ఆఫ్ x ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ v ఆఫ్ x. అక్కడికి అది అయిపోయింది. నెక్స్ట్ చూడండి, v ఆఫ్ x ప్లస్ డెల్టా ఎక్స్, v ఆఫ్ x ప్లస్ డెల్టా ఎక్స్ ఇక్కడ కామన్గా ఉంది, ఇది కామన్ తీయండి, v ఆఫ్ x ప్లస్ డెల్టా ఎక్స్. అప్పుడు ఏం మిగులుతుంది, u ఆఫ్ x ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ u ఆఫ్ x మిగులుతుంది అన్నమాట. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తారంటే కనుక లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 అంటే డెల్టా ఎక్స్ ఉన్న చోట మనం 0 సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ ఇన్ ప్లేస్ ఆఫ్ డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అందుకని మనకి u ఆఫ్ x తోటి ఏం పని లేదు, దీన్ని బయట పెట్టేయచ్చమాట. అంటే u ఆఫ్ x ఇంటూ లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 ఇదంతా రాస్తాం ప్లస్ v ఆఫ్ డెల్టా ఎక్స్ v ఆఫ్ x ప్లస్ డెల్టా ఎక్స్. లిమిట్ దీనికి కూడా అప్లై చేయండి. దీనికి అప్లై చేసినప్పుడు మనకి ఏమవుతుంది, డెల్టా ఎక్స్ ఎక్కడైతే 0 ఉందో అక్కడ 0 అయిపోతుంది. అంటే ఇక్కడ దీంతో పని లేదు కాబట్టి ఇదే మిగులుతుంది. లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ 0 ఇదంతా కూడా ఏమవుతుందంటే డెఫినేషన్ ప్రకారం dv/dx అవుతుంది అన్నమాట. ఇదిగో లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 v ఆఫ్ x ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ v ఆఫ్ x బై డెల్టా ఎక్స్ అంటే ఇదంతా కూడా ఏం రాసుకోవచ్చు, మనం dv అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ప్లస్ మళ్ళీ లిమిట్ దీనికి కూడా అప్లై చేస్తాం. అప్పుడు v ఆఫ్ x ప్లస్ డెల్టా ఎక్స్ ప్లస్లో 0 రాస్తాం, v ఆఫ్ x మిగులుతుంది. అప్పుడు లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ 0 ఇదంతా కూడా ఏమవుతుంది, బై డెల్టా ఎక్స్ అని రాసినప్పుడు బై ది డెఫినేషన్ ఆఫ్ du/dx ఇది రాసుకోవచ్చు అన్నమాట. దీని ప్లేస్లో ఇది రాసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది మనకి, అక్కడ నేను ఇక్కడ స్టెప్ కంప్లీట్ చేసి చూపిస్తాను. ఇది చేసేసిన తర్వాత చూడండి, ఇక్కడ మీరు ఏం యాడ్ చేయాలి, u ఆఫ్ x ఇంటూ v ఆఫ్ x ప్లస్ డెల్టా ఎక్స్ సబ్ట్రాక్ట్ చేసి యాడ్ చేయండి. అప్పుడు వెంటనే కామన్ తీయండి, ఇక్కడ u ఆఫ్ x కామన్ తీయండి, అప్పుడు ఇలా వస్తుంది. పైన ఏమో v ఆఫ్ x ప్లస్ డెల్టా ఎక్స్ కామన్ తీయండి, ఇలా వస్తుంది. అప్పుడు లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 దీనికి ఒకసారి ప్లస్ దీనికి ఒకసారి అదే అప్లై చేసాను. చూడండి, u ఆఫ్ x బయట పెట్టేసాను దీన్ని. లిమిట్ డెల్టా ఎందుకు బయట పెట్టాను దీన్ని, నాకు డెల్టా ఎక్స్ ఉంటేనే దాని వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటాను కాబట్టి డెల్టా ఎక్స్ లేదంటే అది కాన్స్టెంట్ కింద లెక్క మాట. అదే ఫంక్షన్, ఆ ఫంక్షన్ తోటి దీనికి రిలేషన్ ఉండదు అనమాట. u ఆఫ్ x ఇంటూ లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ 0 ఇది రాసుకున్నాను ప్లస్ లిమిట్ డెల్టా ఎక్స్ ఇది v ఆఫ్ x ప్లస్ బయట రాయకూడదు, ఎందువల్లంటే డెల్టా ఎక్స్ ఉంది ఇందులో. అందుకని లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 v ఆఫ్ x ప్లస్ డెల్టా ఎక్స్ ఇంటూ u ఆఫ్ x ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ u ఆఫ్ x ఇది రాసుకున్నాను. మరి చూడండి, ఇక్కడ దీని అంత డెఫినేషన్ ఏంటి, దిస్ ఈజ్ ది డెఫినేషన్. దీని ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, dv/dx రాసుకోవచ్చు. అందుకని దీని అంతటి ప్లేస్లో కూడా నేను dv/dx రాసుకున్నాను ప్లస్
మరి డెల్టా ఎక్స్ టెన్స్ టు జీరో కాబట్టి వి ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇది జీరో అయిపోతుంది. వి ఆఫ్ ఎక్స్ ప్లస్ జీరో ఇంటూ డెఫినేషన్ ప్రకారం ఇదంతా కూడా ఏం రాసుకోవచ్చు, ఇది డియూ బై డిఎక్స్, ఇదంతా కూడా డియూ బై డిఎక్స్. ఓకే, సరిపోయింది కదా. నెక్స్ట్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ ఆఫ్ ఎక్స్ అని మనం అంటాం. ఫంక్షన్ అంటే యూ అనే ఫంక్షన్ నాకు ఎక్స్ వేరియబుల్స్లో ఉంది, కానీ సింపుల్గా యూ అంటాం అన్నమాట. ఓకే, యూ డివై బై డిఎక్స్ ప్లస్ వి డియూ బై డిఎక్స్. సో వై అంటే ఏంటి, యూ డిబిడిఎక్స్ ఆఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు యూ ఇంటూ డిబిడిఎక్స్ ఆఫ్ వి ప్లస్ వి ఇంటూ డిబిడిఎక్స్ ఆఫ్ యూ. సో రిజల్ట్ ఈజ్ కంప్లీటెడ్. సో జాగ్రత్తగా మీరు ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే ఆ సబ్ట్రాక్ట్ చేయటం, యాడ్ చేయటం, కామన్ తీయటం, ఇది ఒక్క పాయింటే. మిగతా అన్నిట్లు కూడా అన్ని రిజల్ట్స్కి కూడా కామన్, ఇది అన్ని రిజల్ట్స్కి కూడా కామన్ ఈ రైటింగ్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ డెఫినేషన్ రాస్తాం కదా, డివై బై డిఎక్స్ రాసేటప్పుడు వై ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ వై ఆఫ్ ఎక్స్ బై డెల్టా ఎక్స్ అని ఉంటుంది. అక్కడ మోడిఫికేషన్ చేసుకుంటే కనుక సరిపోతుంది. ఆ మోడిఫికేషన్ ఏం చేస్తున్నాం అనేది కూడా నాకు చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేంటిది, ఇదిగో యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ వి ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్, దీంట్లో సబ్ట్రాక్ట్ చేశాను, ఇక్కడ యాడ్ చేశాను. దీని అంతట్లో కూడా యూ ఆఫ్ ఎక్స్ కామన్ తీశాను. అప్పుడు నాకు వి ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ వి ఆఫ్, ఇది మిగిలింది, వి ఆఫ్ ఎక్స్ మిగిలింది. నెక్స్ట్ దీంట్లోకి నేనేం కామన్ తీసాను, వి ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ కామన్ తీసాను. ఆ కామన్ తీయటాలు జాగ్రత్తగా చూసుకుని లిమిట్స్ సెపరేట్ చేసుకుంటే కనుక రిజల్ట్ ఈస్ కంప్లీటెడ్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ప్రొడక్ట్ రూల్. ఇఫ్ ఎనీ టూ ఫంక్షన్స్ ఇన్ ది ప్రొడక్ట్ ఫార్మ్ by using this product rule, d by dx of u is equal to u into dy by dx plus v into du by dx. ఓకే, దీని అప్లికేషన్స్ అన్ని రేపొద్దున మన ప్రాబ్లమ్స్లో చేస్తాం. అందుకని ఇది బాగా నోటుకు వచ్చేయాలి. dy by dx of u అంటే u ఇలా చెప్పడం కదా, dy by dx of u is equal to u into dy by dx plus v into du by dx టక్ మన వచ్చేయాలన్నమాట. లిప్స్ మీద ఉండాలి, కింద పడిపోవాలి ఫార్ములా. అలాగే dy by dx of u plus or minus v, du by dx plus or minus dy by dx. అలాగే డివిజన్ రూల్ dy by dx of u by v, అది నెక్స్ట్ వస్తుంది. ఓకే, మీరు ఇది చక్కగా కాపీ చేసుకోండి. ఇందాక పార్ట్ కాపీ చేసుకున్నారు కదా, నెక్స్ట్ ఇప్పుడు ఇది కంటిన్యూ కాపీ చేసుకుని ఒకసారి పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఇన్ దిస్ క్లాస్ రిజల్ట్ నెంబర్ 16 is completed. Next I am going to explaining result number 17. That result number 17 is division rule. Result number 16 is product rule. What? Next result number 15 is decomposition rule. That means summation rule. Okay, this is result number 17. If u and v are differentiable functions of x, and u by v is also a differentiable function, and d by dx of u by v is equal to v into d by dx of u minus u into d by dx of v by v square. This is the division rule or quotient rule. Okay, so ఈ రిజల్ట్ అంటే ఎప్పుడైనా రెండు ఫంక్షన్స్ డివిజన్లో ఉన్నాయనుకోండి, మనం డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి బై యూజింగ్ దిస్ రిజల్ట్ ప్రాబ్లమ్స్లో బాగా ఉపయోగిస్తాం మనం. dy by dx of u by అంటే లిప్స్ మీద ఉండాలి, చక్క అడిగిన వెంటనే టక్ మని కింద పడిపోవాలి. ఓకే, అలాగే dy by dx of uv, ఇవి రెండు కూడా ప్రొడక్ట్ రూల్ అండ్ డివిజన్ రూల్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ మాట, విత్ ప్రూఫ్స్ మాట. ఓకే, సో కామన్ మ్యాటర్ ఇదంతా కూడా మనం ఎక్కువగా రాయవలసిన అవసరం లేదు, ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసుకున్నదే. సో ఇందాక మనం uv తీసుకున్నాం, ఇప్పుడు u by v తీసుకుంటాం. తీసుకుని సేమ్ డిటో మీరు du by dx ఎలా రాశారు, dy by dx వాడు చెప్పాడు కాబట్టి u డిఫరెన్షియబుల్ ఫంక్షన్ అన్నాడు, మనం ఇలా రాసుకోవచ్చు. v డిఫరెన్షియబుల్ ఫంక్షన్ అన్నాడు, ఇలా రాసుకోవచ్చు. బై ద డెఫినేషన్ ఆఫ్ అనదర్ అప్రోచ్మెంట్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అని చెప్పాను. చెప్పేటప్పుడు ఈ నోటేషన్ వాడనమాట నేను, అంటే అది మర్చిపోతారేమని చెప్పేది. అది ఇది అన్ని ఏది మర్చిపోకుండా అన్ని డెఫినేషన్స్ మనం వాడాలన్నమాట. రేపు వద్ద ప్రాబ్లం వచ్చేటప్పటికి డిఫరెన్షియబిలిటీ మళ్ళీ ఇంకోటి ఉంటుంది, రైట్ హ్యాండ్ డిఫరెన్షియబిలిటీ, లెఫ్ట్ హ్యాండ్ డిఫరెన్షియబిలిటీ, అవి కూడా వాడదాం. అన్నీ కూడా వాడాలి, ఏది కూడా మర్చిపోకుండా ఉండాలని ఉద్దేశంతో ప్రతిదీ కూడా టచ్ చేసుకుని వెళ్తుంది అనమాట. ఓకే, సో రాసుకున్నాం. మళ్ళీ ఇంకేంటి అన్నాడు, u by v ఈజ్ డిఫరెన్షియబుల్, ఇది కూడా డిఫరెన్షియబులే u by v. అప్పుడు మనం y ఈజ్ ఈక్వల్ టు u by v అని పేరు పెట్టి dy by dx అని స్టార్ట్ చేస్తే కనుక లిమిట్ డెల్టా ఎక్స్ నుంచి 0, y ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ y ఆఫ్ ఎక్స్ బై డెల్టా ఎక్స్. y అంటే u by v ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ సెపరేట్ చేసేస్తాం. ఇందాకలాగానే మీరు యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేశారు. ఇందాక ఏం యాడ్ చేశారు, u ఆఫ్ ఎక్స్ ఇంటూ v ఆఫ్ డెల్టా ఎక్స్ యాడ్ చేశారు, సబ్ట్రాక్ట్ చేశారు. ఇప్పుడు ఏం యాడ్ చేద్దాం చూడండి. ఇవి రెండు గుర్తుపెట్టుకుంటే ఏం యాడ్ చేయాలి, ఏం సబ్ట్రాక్ట్ చేయాలి అనే క్వాంటిటీ మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ప్రొడక్ట్ రూల్లో ఏం యాడ్ చేశారు, ఏం సబ్ట్రాక్ట్ చేశారు, u ఆఫ్ ఎక్స్ ఇంటూ v ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేశారు. అది డివిజన్ రూల్లో ఏంటనేది చూద్దాం. ఓకే, దీనికి నేను కంప్లీట్ చేసినట్టు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ప్రొడక్ట్ రూల్లో చేసినట్టుగానే మనం యాజ్ ఇట్ ఈజ్గా చేస్తున్నాం డివిజన్ రూల్లో కూడా. సో రిజల్ట్ నెంబర్ 15కి 16కి ఈ మ్యాటర్ అంతా కూడా కామన్, ఇది మనం చక్కగా అవలేలుగా రాసేయచ్చు అన్నమాట. ఇక్కడి నుంచి మారుతుంది.
డివై బై డిఎక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. వై ఏమనుకున్నాను, యూ బై వి. లిమిట్ డెఫినిషన్ మరి వై అంటే ఏంటి, యూ బై వి. యూ బై వి అనేది డిఫరెన్సిబుల్ అన్నాడు కాబట్టి బై ది డెఫినేషన్ ఆఫ్ డిఫరెన్సిబిలిటీ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ 0 వై ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ వై ఆఫ్ ఎక్స్ బై డెల్టా ఎక్స్. వాట్ ఈజ్ వై, యూ బై వి ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ యూ బై వి ఆఫ్ ఎక్స్. సపరేట్ చేసేయండి, u of x plus delta x by v of x plus delta x minus u of x by v of x by delta x. Take LCM, cross multiplication చేయండి, ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ ఇది డివైడెడ్ బై ఇది ఇది ఇది. ఇదంటే ఇక్కడ v ప్లస్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ v of x డెల్టా ఎక్స్ అనమాట. ఓకే, సో u of x ప్లస్ డెల్టా ఎక్స్ ఇంటూ v of x మైనస్ v of x ప్లస్ డెల్టా ఎక్స్ ఇంటూ u of x డివైడెడ్ బై v of x ప్లస్ డెల్టా ఎక్స్ ఇంటూ v of x ఇంటూ డెల్టా ఎక్స్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కనుక ఇప్పుడు డైరెక్ట్గా మనం ఫార్ములాలో ఏవైతే ప్రూవ్ చేయాలో అది ప్రూవ్ చేయాలన్నమాట. ఓకే, సో నేను ఏం చేస్తున్నానంటే కనుక పైన న్యూమరేటర్లో u of x v of x యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తాను. ఫస్ట్ సబ్ట్రాక్ట్ చేస్తాను, తర్వాత యాడ్ చేస్తాను. చూడండి, u of x ప్లస్ డెల్టా ఎక్స్ v of x, దీనికి u of x v of x సబ్ట్రాక్ట్ చేశాను. ఎప్పుడైతే సబ్ట్రాక్ట్ చేసో వెంటనే యాడ్ చేసేయాలి, ఎందుకంటే ఫంక్షన్కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండకూడదు. సో సబ్ట్రాక్ట్ చేశాను, యాడ్ చేశాను, u of x v of x యాడ్ చేశాను, సబ్ట్రాక్ట్ చేశాను, ప్లస్ v of x v of x యాడ్ చేశాను. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ప్రాబ్లంకి ఎటువంటి ఎఫెక్ట్ లేదు. ఇంకా రిమైనింగ్ పార్ట్ మైనస్ u of x ఇంటూ v of x ప్లస్ డెల్టా ఎక్స్, అది అలాగే ఉంటుంది. బై డినామినేటర్ నో చేంజ్, అదేం చేంజ్ అవ్వదు. అయితే పైన ఏం చేస్తారంటే చూడండి, u of x ప్లస్ డెల్టా ఎక్స్ v of x మైనస్ u of x v of x. దిస్ v of x ఈజ్ కామన్. ఈ రెండు టర్మ్స్కి కూడా v of x కామన్. టేక్ కామన్ v of x. ఇంకా రిమైనింగ్ పార్ట్ u of x ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ u of x. నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. ఇక్కడ u of x v of x మైనస్ u of x v of x ప్లస్ డెల్టా ఎక్స్. అయితే ఇక్కడ u of x డైరెక్ట్గా కామన్ తీయకూడదు, మైనస్ u of x కామన్ తీయాలి. బికాస్ మనకి డెఫినేషన్ ప్రకారం dv బై dx ఇది రావాలంటే కనుక మనకి మైనస్సే కామన్ తీయాలి. కావాలంటే మీరు పేపర్లో రఫ్లో చెక్ చేసుకుంటే కానీ చేసుకోండి. అందుకే నేను మైనస్ u of x కామన్ తీసాను. అప్పుడు ఇది ముందు రాసుకోవాలి, v of x ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ v of x. సో సరిపోయింది. అంటే ఇక్కడేమో v of x కామన్ తీస్తే ఎలా వచ్చింది, ఇక్కడేమో u of x కామన్ తీస్తే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే కనుక లిమిట్ సెపరేట్ చేసేద్దాం. అంటే లిమిట్ డెల్టా ఎక్స్ టెన్ టు 0 v of x ఇది బై ఈ టోటల్ ఇదంతా మైనస్ లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 u of x ఇదంతా బై ఇది. అంటే దానికి లిమిట్ సపరేట్ చేసేద్దామట. అంటే ఈ క్వాంటిటీ బై ఈ క్వాంటిటీ మైనస్ ఈ క్వాంటిటీ బై ఈ క్వాంటిటీ. సింప్లిఫికేషన్ చేస్తే ఇంక వాడు ఏదైతే ప్రూవ్ చేయమన్నాడో అది ప్రూవ్ చేసినట్టే. ఇక్కడ యాడ్ చేయటం సబ్ట్రాక్ట్ చేయడం చూడాలి. ప్రొడక్ట్ రూల్ అయితే కనుక u of x v of x ప్లస్ డెల్టా ఎక్స్ యాడ్ చేశారు. డివిజన్ రూల్ అయితే కనుక u of x v of x యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేశారు. ఆ యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసే క్వాంటిటీ గుర్తుపెట్టుకుంటే కనుక చక్కగా ఈ రిజల్ట్ అంతా కూడా అవైలబుల్గా చేయొచ్చు అన్నమాట. ఓకే, దీని రిమైనింగ్ పార్ట్ నేను ఇక్కడ చెరిపేసి పైన చేస్తాను. ప్రస్తుతానికి ఇది కాపీ చేసుకోండి, కాపీ ఇట్. లిమిట్ దానికి సెపరేట్ చేసుకున్న తర్వాత డెల్టా ఎక్స్ టెన్స్ టు 0కి సంబంధం లేనటువంటి అన్నీ కూడా లిమిట్కి బయట రాసేసుకోవచ్చు. ఇప్పుడు డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 కదా, v of xతో పని లేదు మనకి, బయట రాసేయండి v of x. లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0, ఇంక మిగిలింది u of x ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ u of x బై ఈ డినామినేటర్ అంతా కూడా రాసేయండి మైనస్. ఇక్కడ u of xతో పని లేదు, లిమిట్కి బయట రాసేయండి. ఇందువల్ల డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏం లేవు. సో అది లిమిట్ బయట రాసుకుంటామన్నమాట. u of x లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ 0 యాజ్ టీజ్గా ఇంకేముంది v of x ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ v of x బై డినామినేటర్ అంతా కూడా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, v of x ఇదంతా కూడా ఏమవుతుందంటే కనుక ఇది నేను రౌండప్ చేసింది ఇదంతా కూడా లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ 0 u of x ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ u of x బై డెల్టా ఎక్స్ ఏం చెప్తుంది, అది du బై du అని చెప్తుంది అన్నమాట. అంటే దీన్ని అంతటినీ కూడా ఇదిగో ఇలాగే ఉందన్నమాట. ఇదంతా ప్లేస్లో కూడా du బై dx రాసుకోవచ్చు. నెక్స్ట్ దీని పార్ట్ చూడండి, డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 కాబట్టి x ప్లస్ డెల్టా ఎక్స్ ఇది 0 అయిపోతుంది. అంటే v of x ఇంటూ v of x, v of x ఇంటూ v of x, x తీసేయండి, v ఇంటూ v స్క్వేర్ అన్నమాట. ఓకే, సో v of x ప్లస్ 0 ఇంటూ v మైనస్ ఇక్కడికి వచ్చేటప్పటికి మన డెఫినేషన్ ప్రకారం v ఈజ్ డిఫరెన్షియబుల్ కదా, అందుకని దిస్ వాల్యూ లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ 0 v of x ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ v of x బై డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. ఇదంతా కూడా మనం ఏం రాసుకోవచ్చు, dv బై dx అని రాసుకోవచ్చు. ఇంకా రిమైనింగ్ పార్ట్ ఇక్కడ ఎలాగైతే వచ్చిందో సేమ్ అదే వస్తుంది అనమాట. సో v of x అంటే సింపుల్గా v అని రాసుకోవచ్చు అనమాట. v ఇంటూ du బై dx 1 బై v ఇంటూ v స్క్వేర్ మైనస్ u ఇంటూ dv బై dx
ఇంటూ 1/v ఇంటూ v స్క్వేర్. హియర్ 1/v స్క్వేర్ 1/v స్క్వేర్ 1/v స్క్వేర్ కామన్ తీస్తే కనుక v ఇంటూ du బై dx మైనస్ u ఇంటూ dy బై dx క్లోజ్. అయితే రిజల్ట్లో మనకి అడిగిన దాని ప్రకారం ప్రూవ్ చేస్తాం. రిజల్ట్ ఒకసారి ఇలా కూడా అడుగుతాడు అనమాట. dy బై dx ఆఫ్ u బై v ఈజ్ ఈక్వల్ టు v పైన డాష్ పెట్టాడంటే దాని అర్థం ఏంటంటే కనుక d బై dx ఆఫ్ u అని స్టార్టింగ్లో నొటేషన్స్ అయి చెప్పాను అనమాట. ఎందువల్లంటే పేజ్ కన్వీనియన్స్ కోసం, ప్లేస్ కన్వీనియంట్ కోసం, కంప్యూటర్స్ మెమరీ కోసం ఇలాంటి సింబల్స్ అన్నీ కూడా ఎక్కువగా యూజ్ చేస్తారన్నమాట. డాష్ అని రాసేటప్పుడు మెమరీ పవర్ ఎంత కలిసి వస్తుంది? జస్ట్ డాష్ పెడితే సరిపోతుంది. లేకపోతే డి రాయాలి, బై రాయాలి, డి రాయాలి, ఎక్స్ రాయాలి, మళ్ళీ దానికి బ్రాకెట్లు. ఓకే, అందుకని సింపుల్గా డాష్ v ఇంటూ du బై dx మైనస్ u ఇంటూ dv బై dx బై v స్క్వేర్. అదే మనం ప్రూవ్ చేసాం. ఇదిగో 1/v స్క్వేర్ 1/v స్క్వేర్ కామన్ తీస్తే v ఇంటూ u డాష్ మైనస్ u ఇంటూ v డాష్, హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఓకే, ఈ రెండు పార్ట్లు కూడా సింప్లిఫికేషన్ ఇక్కడ నేను వేస్తాను చూద్దరికి. ఓకే, ఇంకా ఫైనల్గా సింప్లిఫికేషన్ ఏంటి? d బై dx ఆఫ్ y అంటే ఏంటి? u బై v ఈజ్ ఈక్వల్ టు 1/v స్క్వేర్ 1/v స్క్వేర్ కామన్ తీయండి 1/v స్క్వేర్ v ఇంటూ du బై dxని చక్కగా కన్వీనియంట్ కోసం మనం రాయలేకపోతున్నాం du బై dx, అందుకని u డాష్ అని పెట్టేద్దాం. వాడుకోవాలి నొటేషన్, అది వాడుకుంటే కనుక చక్కగా నోట్స్ కూడా నీట్గా ఉంటుంది. అయితే కనుక ఆ నొటేషన్ మళ్ళీ పుస్తకం తిరిగితే అర్థం అవ్వాలి. సో v ఇంటూ u డాష్ మైనస్ u ఇంటూ v డాష్, హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. సో దిస్ ఈజ్ డివిజన్ రూల్. రేపొద్దున మనకి డివిజన్ రూల్ అప్లై చేసి ప్రాబ్లం చేయవలసి వస్తుంది డెరివేటివ్స్లో, అప్పుడు ఖచ్చితంగా ఈ రూల్ ఉపయోగించి చేయాలి. గుర్తుపెట్టుకోవాలి, d బై dx ఆఫ్ u బై v ఈజ్ ఈక్వల్ టు v ఇంటూ du బై dx మైనస్ u ఇంటూ dv బై dx బై v స్క్వేర్. సో u v వాల్యూ అందులో సబ్స్టిట్యూట్ చేసి నువ్వు డెరివేటివ్ కట్టడమే. మన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అక్కడ ఆ ప్రాక్టీస్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో సమ్మేషన్ రూల్, ప్రొడక్ట్ రూల్, డివిజన్ రూల్ ఇవి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మొత్తం క్యాల్కులస్లో, డిఫరెన్షియేషన్లో ప్రతి చోట కూడా వస్తూ ఉంటాయన్నమాట. వీటిని చాలా భయంకరంగా చదవాలన్నమాట, ప్రూఫ్తో కాదు, జస్ట్ రిజల్ట్ ఒకటే. d బై dx ఆఫ్ u బై v v u డాష్ మైనస్ u v డాష్ బై v స్క్వేర్. ఓకే, అలాగే ప్రొడక్ట్ రూల్, డివిజన్ రూల్. సో దీంతో మనకి రిజల్ట్స్ 17 వరకే అయిపోయినాయి. ఇంకొక 2 రిజల్ట్స్ ఉన్నాయి, చిన్న చిన్న రిజల్ట్స్ అన్నమాట. అయితే ఆ చిన్న చిన్న రిజల్ట్స్ చెప్పుకునే ముందు అంటే మ్యాట్రిసెస్కి సంబంధించినటువంటి డిటర్మినెంట్స్ మీద మనం డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఆ చిన్న రిజల్ట్స్ మాట అవి. అంటే 2/2 మ్యాట్రిక్స్ మీద, 3/3 మ్యాట్రిక్స్ మీద డెట్లో ఉన్నటువంటి ఫంక్షన్స్కి మనం ఏ విధంగా డెరివేటివ్ కడతాం అది చూస్తాం. అందరికీ కూడా డెట్ తెలుసు మీకు. ఓకే, AD మైనస్ BC ఈజ్ కాల్డ్ డిటర్మినెంట్ ఆఫ్ ది 2/2 స్క్వేర్ మ్యాట్రిక్స్. ఓకే, అలాగే 2/2 మ్యాట్రిక్స్కి, 3/3 మ్యాట్రిక్స్కి ఆ యొక్క డెరివేటివ్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం చెప్పుకునే ముందు మనం ఏం చేద్దాం అంటే కనుక ఫస్ట్ దీని మీద కొన్ని నోట్ పాయింట్స్ ఉన్నాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్లో బాగా ఎక్కువగా ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, రిజల్ట్ నెంబర్ 15, 16, 17 ఈ 3 రిజల్ట్స్ కూడా డికంపోజిషన్ అంటే బై టర్మ్ డిఫరెన్షియేషన్ చేయటం అన్నమాట. నెక్స్ట్ది సెకండ్ది ప్రొడక్ట్ రూల్, లాస్ట్ది డివిజన్ రూల్. ఓకే, ఈ 3 కూడా మనం చెప్పుకున్నాం వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటాం అన్నమాట డిఫరెన్షియేషన్ ప్రాబ్లం చేసేటప్పుడు. ఎండింగ్ డిఫరెన్షియేషన్ లాస్ట్ వరకు కూడా ఈ 3 ఫార్ములాస్ బాగా ఎక్కువగా వాడుతూ ఉంటాం అన్నమాట. ప్రొడక్ట్ రూల్, డివిజన్ రూల్, సమ్మేషన్ రూల్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కనుక మనకి d బై dx ఆఫ్ u ప్లస్ v ప్లస్ w 3 ఫంక్షన్స్ ఉన్నాయి. మనం 2 ఫంక్షన్స్కి డిస్కస్ చేసుకున్నాం. అయితే 3 ఫంక్షన్స్కి ఏంటి? 3 ఫంక్షన్స్ కూడా డికంపోజిషన్ చేసుకుంటామే. అంటే దాన్ని సెపరేట్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయడమే. d బై dx ఆఫ్ u ప్లస్ d బై dx ఆఫ్ v ప్లస్ d బై dx ఆఫ్ w. అంతే కనుక రిజల్ట్ నెంబర్ 15 ఓన్లీ 2 ఫంక్షన్స్ అనుకోకూడదు, అది మోర్ దెన్ 2 ఫంక్షన్స్ మాట. మోర్ దెన్ 2 ఫంక్షన్స్ సమ్మేషన్లో ఉంటే కనుక మీరు సెపరేట్గా మరి డిఫరెన్షియేషన్ క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. ఓకే, అలాగా ఒక 3 ఫంక్షన్స్ ఉన్నప్పుడు n ఫంక్షన్స్ ఉన్నాయి ఆర్ ఇన్ఫినైట్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో అన్నింటికి కూడా డిఫరెన్షియేషన్ అప్లై అవుతుంది అన్నమాట. ఇది ఈ రూల్ అంటే డికంపోజిషన్ రూల్ అప్లై అవుతుంది అనమాట. బై డికంపోజిషన్ టర్మ్ బై టర్మ్ డిఫరెన్షియేషన్ అనమాట. d బై dx ఆఫ్ u1 ప్లస్ ఆర్ మైనస్ d బై dx ఆఫ్ u1 ప్లస్ d బై dx ఆఫ్ u2 గోన్ లైక్ దిస్, d బై dx ఆఫ్ un ప్లస్ గోన్ లైక్ దిస్. అలా n టర్మ్స్, ఇన్ఫినైట్ టర్మ్స్ కూడా ఈ డిఫరెన్షియేషన్ యొక్క డికంపోజిషన్ కంటిన్యూ అవుతుంది అనమాట. నాట్ ఓన్లీ టూ ఫంక్షన్స్, కేవలం 2 ఫంక్షన్స్కనే కదా మీరు పెట్టుకోకూడదు. రిజల్ట్ నెంబర్లో మనం 2 ఫంక్షన్స్కే డిస్కస్ చేసుకున్నాం, ప్రూఫ్ కూడా దానికే చెప్పుకున్నాం అన్నమాట. సో ఇది మోర్ దెన్ 2 ఫంక్షన్స్ కూడా అప్లికబుల్ అవుతుంది. అదేమో నోట్ పాయింట్ 1, నోట్ పాయింట్ 2. నెక్స్ట్ వాట్ ఈజ్ నోట్ పాయింట్ 3? రిజల్ట్ నెంబర్ 16 దట్ ఈస్ ప్రొడక్ట్ రూల్. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫంక్షన్స్ మనం ప్రాబ్లంలో థియరంలో చెప్పుకున్నాం రిజల్ట్లో. కానీ ఇక్కడ మోర్ దెన్ 2 ఫంక్షన్స్కి మనం అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ ఎలా జరుగుతుందంటే కనుక d బై dx ఆఫ్ UVW 3 ఫంక్షన్స్ ఉంటే కనుక ఫస్ట్ 2 ఫంక్షన్స్ని డెరివేటివ్ ఆపేయాలి, థర్డ్ ఫంక్షన్ డెరివేటివ్ రాయాలి d బై dx ఆఫ్ w ప్లస్ మళ్ళీ 2 ఫంక్షన్స్కి డెరివేటివ్ స్టాప్ చేయాలి, సెకండ్ ఫంక్షన్ డెరివేటివ్ రాయాలి uw d బై dx ఆఫ్ v. నెక్స్ట్ vకి wకి డెరివేటివ్ ఆఫ్ చేయాలి, యూకి రాసుకోవాలి v ఇంటూ dw బై d బై dx ఆఫ్ u.
ఇలాగా 26 లెటర్స్ ఉన్నాయనుకోండి సపోజ్ 25 లెటర్స్కి బ్రేక్ చేసి డిఫరెన్షియేషన్ 26th లెటర్ డెరివేటివ్ కట్టాలి. అలా 26 లెటర్స్కి కూడా 1 by 1 25 వదిలేసి మిగతా 1 by 1 కట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. అది ప్రొడక్ట్ రూల్ అనమాట. అంటే ప్రొడక్ట్ రూల్ మీరు ఏమనుకుంటారంటే డీబీడీఎక్స్ ఆఫ్ 2 ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ఇస్తే ఆ రెండింటికి అప్లై చేయాలనుకుంటారు. కానీ 3 ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు కూడా అది అప్లికబుల్ అనమాట. 3 ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు ఎలాగో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను. అలాగే 4 ఫంక్షన్స్ 4 ఫంక్షన్స్ 5 ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు కూడా మీరు ఇది ఫాలో అవ్వాలన్నమాట. 2 వదిలేయాలి, 3 ఉన్నప్పుడు 2 వదిలేయాలి, థర్డ్ దానికి ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకుని ఇదే ఆర్డర్లో ఉండాలని లేదు. దీన్ని ఫైండ్ అవుట్ దీని డెరివేటివ్ కడితే 2 వదిలేయాలి, దీని డెరివేటివ్ కడితే 2 వదిలేయాలి, అలా చూసుకుంటూ ఉండాలన్నమాట. అంటే డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసిన దానికి ఫైండ్ అవుట్ చేయకూడదు. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ నోట్ పాయింట్ అనమాట ప్రొడక్ట్ రూల్. నెక్స్ట్ ఎలాగే చెప్పాం కదండి, డికంపోజిషన్లో ప్రొడక్ట్ రూల్లో కూడా డివిజన్లో మట్టుకి ఉండదు. డివిజన్లో ఓన్లీ న్యూమరేటర్ డినామినేటర్ ఒకటి డీబీడీఎక్స్ ఆఫ్ యూ బై వి ఓన్లీ అప్లికబుల్. ఓకే, 2 ఫంక్షన్స్ ఉంటాయి న్యూమరేటర్లోని డినామినేటర్లోని. దీస్ 4 పాయింట్స్ ఆర్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే డికంపోజిషన్ ప్రొడక్ట్ రూల్లో మనకి ఎక్కువ కూడా మీరు టూ ఫంక్షన్స్కి ప్రొడక్ట్లో డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయడం కాకుండా మనకి ప్రాబ్లమ్స్లో వస్తూ ఉంటాయి అన్నమాట. మోర్ దెన్ 2 ఫంక్షన్స్ వస్తాయి, ఒకసారి 4 ఫంక్షన్స్ వస్తాయి, 2 ఫంక్షన్స్ వస్తాయి, 3 ఫంక్షన్స్ వస్తాయి. అప్పుడు మీరు ఈ పాయింట్ చెప్పాను కాబట్టి ఇది గుర్తు తెచ్చుకుని ఇది అప్లై చేయాలన్నమాట. అంతేగాని రిజల్ట్లో చెప్పినట్టుగానే 2 ఫంక్షన్స్కి ఇది అప్లికబుల్ అని చెప్పి మీరు అక్కడతో ఆగిపోకూడదని ఉద్దేశంతో ఈ పాయింట్ చెప్పడం జరిగిందన్నమాట. ఓకే, ఇంకా లాస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే కనుక మ్యాట్రిసెస్లో డిటర్మినెంట్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం డెట్స్కి. ఓకే, రిజల్ట్ నెంబర్ 18. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు డెట్ ఆఫ్ f of x, g of x, p of x, q of x, then dy by dx is equal to det f dash x, g dash x, p of x, q of x plus f of x, g of x, p dash x, q dash x. ఇది వన్ ఆఫ్ ది రిజల్ట్ అనమాట. అంటే ఒక 2x2 మ్యాట్రిక్స్లో ఒక 2x2 డిటర్మినెంట్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఆ ఫంక్షన్స్కి ఎక్స్ వేరియబుల్స్లో ఉన్నటువంటి ఫంక్షన్స్కి మనం డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఈ విధంగా చేయాలన్నమాట. అంటే ఏంటి, ఫస్ట్ రోకి డెరివేటివ్ కట్టాలి ఫస్ట్, ప్లస్ సెకండ్ రోకి డెరివేటివ్ కట్టాలి. అలా 2 డిటర్మినెంట్స్ కింద వస్తాయన్నమాట. 2x2 మ్యాట్రిక్స్ అయితే 2 డిటర్మినెంట్స్ కింద వస్తాయన్నమాట. ఇది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీటి మీద బిట్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఓకే, ఈ సెట్, ఎం సెట్, ఐ సెట్, వీటి అంటే వాటిలో అనమాట. ఏమి ఇచ్చాడు, y ఈజ్ ఈక్వల్ టు డెట్. ఇది 2x2 మ్యాట్రిక్స్. దిస్ మ్యాట్రిక్ హ్యావింగ్ ది ఫంక్షన్స్ f of x, g of x, p of x, q of x. ఎక్స్ వేరియబుల్స్లో ఫంక్షన్స్ ఉంటాయన్నమాట, నెంబర్స్ కాదు. నెంబర్స్ ఉంటే వేరమాట, మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తే నెంబర్స్ అన్నింటికి డెరివేటివ్ 0 కాబట్టి డెట్ 0 అయిపోతుంది. అది దాని గురించి మనం డిస్కస్ చేసుకోవట్లేదు. డెట్ హ్యావింగ్ ది ఫంక్షన్స్, దట్ మీన్స్ 4 ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట ఇందులో. మరి ఈ 4 ఫంక్షన్స్కి మనం డిటర్మినెంట్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ చెప్పాడన్నమాట. ఫస్ట్ రోకి డెరివేటివ్ కట్టండి, f dash x, g dash x, డెట్ రాసుకోవాలన్నమాట. ప్లస్ సెకండ్ రోకి డెరివేటివ్ కట్టాలి. అంటే డెరివేటివ్ కట్టడం అంటే డాష్ అని పెట్టేమంటే దాని అర్థం ఏంటి, dx ఆఫ్ p of x అని. q dash x అంటే ఏంటి, dx ఆఫ్ q of x అని. సో ఆ విధంగా మనం దీనికి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. దీని ప్రూఫ్ ఏముంది, ఫస్ట్ దీన్ని డిటర్మినెంట్ ఏంటి, f of x ఇంటూ g of x మైనస్ p of x ఇంటూ q of x. దీని డెరివేటివ్ కట్టాలి. మన ప్రొడక్ట్ రూల్ ఉంది, ఆ ప్రొడక్ట్ రూల్ అప్లై చేస్తే కనుక రిజల్ట్ ఈజ్ ఓవర్. ఓకే, నేను ఇక్కడ కంప్లీట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. దీని ప్రూఫ్ ఏంటంటే కనుక వెరీ సింపుల్. మనకి ఏమి ఇచ్చాడు, y ఈజ్ ఈక్వల్ టు దిస్ డెట్. అంటే ఇది 2x2 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ హ్యావింగ్ ది ఫంక్షన్స్ f of x, g of x, p of x, q of x. ముందు మనకి 2x2 మ్యాట్రిక్స్కి డెట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసు. సో ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ దిస్ ఈజ్ y. దీని ఎక్స్పాన్షన్ ఆఫ్ డిటర్మినెంట్. ఓకే, టు ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ dbdx ఆఫ్ y అప్లై చేయండి. అంటే dbdx ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు dbdx ఆఫ్ దిస్ వన్. అయితే కనుక ఇక్కడ మనకి చూడండి, dbdx ఆఫ్ f of x ఇంటూ దీని f of x ఇంటూ q of x మైనస్ dbdx ఆఫ్ దిస్ వన్ సెపరేట్ చేస్తాం. సమ్మేషన్ రూల్ ఉపయోగించమాట. అంటే రిజల్ట్ నెంబర్ 15 యూజ్ చేస్తాం ఇక్కడ. నెక్స్ట్ రిజల్ట్ నెంబర్ 16 యూజ్ చేస్తున్నాను. dbdx ఆఫ్ f of x ఇంటూ q of x. 2 ఫంక్షన్స్ ప్రొడక్ట్లో ఉన్నాయి. 2 ఫంక్షన్స్ ప్రొడక్ట్లో ఉంటే కనుక డెరివేటివ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, f of x వదిలేయాలి, q of x డెరివేటివ్ డాష్ అని పెట్టాను, q డాష్ x ప్లస్ q of x వదిలేయాలి, f డాష్ x డెరివేటివ్. దీనికి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తాం మైనస్. సిమిలర్లీ దీనికి కూడా అంతే, ప్రొడక్ట్ రూల్ అప్లై చేస్తాం. ఎదర ఫ్రంట్లో మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఉన్న మైనస్ అయిపోతుంది. సో దీని ఎక్స్పాన్షన్లో వచ్చింది, అంటే దీని యొక్క ప్రొడక్ట్ రూల్ ప్రకారం వచ్చింది. ఈ కలెక్షన్ మనం ఏం చేస్తామంటే కనుక ఒక ఆర్డర్లో కలెక్ట్ చేసుకోవాలి. f డాష్ ఎక్స్ q of x మైనస్ g డాష్ ఎక్స్ p of x. ఇది ఒక చోట రాసుకుంటామన్నమాట. అంటే ఇది మైనస్ ఇది, ఆ తర్వాత ఇది మైనస్ ఇది. ఇది కూడా డెట్ ఎక్స్పాన్షన్. దేనికి ఇది, డెట్ దిస్ వన్. దీన్ని ఎక్స్పాండ్ చేయండి, ఇదే వస్తుంది. మళ్ళీ దీన్ని ఎక్స్పాండ్ చేయండి, ఇదే వస్తుంది. సో dy by dx ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్, డెట్ f డాష్ x, g డాష్ x, p of x, q of x ప్లస్ డెట్
ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ పీ డాష్ ఎక్స్ క్యూ డాష్ ఎక్స్. అలాగే మనం 2/2 మ్యాట్రిక్స్కి దట్ మ్యాట్రిక్స్ హ్యావింగ్ ది ఫంక్షన్స్ ఉంటేనే ఎలిమెంట్స్కి పనిచేయదు మళ్ళీ ఇది. ఓకే, అలా ఉన్నప్పుడు ఆ 4 ఫంక్షన్స్కి కూడా డిటర్మినెంట్లో ఉన్నప్పుడు మనం డెట్ ఫైండ్ అవుట్ చేయడానికి బై యూజింగ్ దిస్ ఫార్ములా. ఫస్ట్ రోలో డిటర్మినెంట్ రాసి ఫస్ట్ రోకు డెరివేటివ్ కట్టి ప్లస్ సెకండ్ రోకి డెరివేటివ్ కట్టి అప్పుడు డెట్ ఫైండ్ అవుట్ చేసి సింప్లిఫికేషన్ చేస్తే కనుక వీ గెట్ ది టోటల్ డెరివేటివ్ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్ y. అలాగే 3/3 మ్యాట్రిక్స్లో కూడా సేమ్ ఇదే విధంగా చేస్తామన్నమాట. 3/3 మ్యాట్రిక్స్ అంటే దట్ మ్యాట్రిక్స్ హ్యావింగ్ ది 3 rows అండ్ 3 columns. ఫస్ట్ రోకి డెరివేటివ్ కడతాం ప్లస్ సెకండ్ రోకి డెరివేటివ్ ప్లస్ థర్డ్ రోకి డెరివేటివ్. ఒకసారి నేను రాసి చూపిస్తాను చూడండి. 2/2 మ్యాట్రిసెస్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనకి డిటర్మినెంట్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడు డెరివేటివ్ ఎలా ఫైండ్ అవుట్ చేసామో అదేవిధంగా 3/3 మ్యాట్రిక్స్ అనమాట. అంటే 3 rows 3 columns ఉంటాయి. ఓకే, ఈ విధంగా ఉన్నప్పుడు y ఇలా ఇచ్చాడు మనకి 3/3 డిటర్మినెంట్. ఇందులో ఫంక్షన్స్ ఉన్నాయి, నాట్ ఎలిమెంట్స్. వీటికి మనం డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. మొత్తం 9 ఫంక్షన్స్ ఉన్నాయి. 9 ఫంక్షన్స్కి కూడా ఒకేసారి మనం డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయడం అంటే డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేసి చాలా కష్టంగా ఉంటుంది అనమాట. అందుకని దీన్ని డెట్ ఫార్మేట్లో రాసుకుని డిటర్మినెంట్ కడితే కనుక ఈజీగా అయిపోతుంది. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. సో dy/dx ఎంత అవుతుందంటే కనుక 2/2 మ్యాట్రిక్స్లో చెప్పాను. ఫస్ట్ రోకి డెరివేటివ్ రాసుకోండి ప్లస్ సెకండ్ రోకి డెరివేటివ్ రాసుకోండి. అంటే డాష్లు అంటే కనుక డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసాను అర్థం అన్నమాట. ప్లస్ థర్డ్ రోకి డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేయండి. 2/2 మ్యాట్రిక్స్లో ఏ విధంగా అయితే చేసామో దానికి ప్రూఫ్ ఏ విధంగా అయితే చేసామో అదేవిధంగా 3/3 మ్యాట్రిక్స్ కూడా ప్రూఫ్ మనం చేసుకోవచ్చు. ప్రూఫ్ ఈజ్ నో నీడ్. ఓకే, సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసి దీని డెట్ క్యూములేటివ్ చేస్తే కనుక మనకి టోటల్గా ఈ అన్ని ఫంక్షన్స్కి కూడా డెరివేటివ్ వస్తుందన్నమాట. ఇలాగ డిటర్మినెంట్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనం డెరివేటివ్స్ ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. ఇన్ని ఫంక్షన్స్ని 9 ఫంక్షన్స్ని ఒకేసారి మల్టిప్లై చేయటం, వాటి యొక్క ప్రొడక్ట్ రూల్ ఉపయోగించడం ఇది చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. అందుకని ఆ ఫంక్షన్స్ అన్నిటిని కూడా మ్యాట్రిక్స్ మెథడ్లో డిటర్మినెంట్ ఫార్మ్లోకి తీసుకొచ్చేసి అప్పుడు దానికి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తే ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇది వన్ ఆఫ్ ది మెథడ్ ఆఫ్ ది ప్రొడక్ట్ రూల్ అన్నమాట. ప్రొడక్ట్ రూల్లోనే అప్లికేషన్స్ మాట ఇవన్నీ కూడా. సో y ఈజ్ ఈక్వల్ ఈ విధంగా ఉంటే కనుక డెట్ ఈ విధంగా కట్టాలి. ఫస్ట్ రో డెరివేటివ్ కట్టి ప్లస్ సెకండ్ రో డెరివేటివ్స్ రాసి ప్లస్ థర్డ్ రో డెరివేటివ్స్ రాసి క్యూములేటివ్గా ఇవన్నీ కూడా సమ్మేషన్ చేయాలి. ఇంకొక రిజల్ట్ నెంబర్, లాస్ట్ రిజల్ట్ ఏంటంటే కనుక రిజల్ట్ నెంబర్ 20. y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ c1 c2 డిటర్మినెంట్ ఆఫ్ దిస్ వన్. అంటే ఒక రో అంతా కూడా ఫంక్షన్స్ ఉన్నాయి, ఒక రో అంతా కూడా కాన్స్టెంట్స్ ఉన్నాయి. అప్పుడు దీని యొక్క dy/dx వాల్యూ ఎంత అవుతుందంటే కనుక ఫస్ట్ రోకి మాత్రమే డెరివేటివ్స్ వస్తాయన్నమాట. c1 c2 అలాగే ఉంటుంది. అయితే యాక్చువల్గా రూల్ ప్రకారం ఏంటి, ప్లస్ అని చెప్పి సెకండ్ రోకి కూడా డెరివేటివ్స్ రావాలి. బట్ హియర్ కాన్స్టెంట్స్ కాబట్టి వీటి యొక్క డెరివేటివ్స్ జీరోస్ అయిపోతే ఒక రోలో కానీ ఒక కాలంలో కానీ ఆల్ జీరోస్ ఉంటే కనుక దాని డిటర్మినెంట్ వాల్యూ 0 బై ది ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్. అందుకని ప్లస్ 0 అయిపోతుంది. అందుకని నాకు అది ఉండదన్నమాట, ఓన్లీ ఇదే ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇటువంటి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. y ఈజ్ ఈక్వల్ టు డెట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ c1 c2 దెన్ dy/dx ఈజ్ ఈక్వల్ టు డెట్ ఆఫ్ ఎఫ్ డాష్ ఎక్స్ జీ డాష్ ఎక్స్ c1 c2. ఇక్కడ మీరు అప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే కనుక ఇక్కడ ఇస్తాడు అన్నమాట ఫంక్షన్స్ సైన్ ఎక్స్ అనో ఈ పవర్ ఎక్స్ అనో ఇక్కడ 2 అని 3 అని ఇస్తాడు. దాన్ని ఫైన్ dy/dx అంటాడు. అప్పుడు మీరు చక్కగా ఈ విధంగా ఉపయోగించేసి డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేసి అప్పుడు డెట్ కట్టాలి. అంటే వితౌట్ ఫైండింగ్ డెరివేటివ్స్ డెట్ కట్టేయకూడదు. సో ఇది ఈరోజు మనం చెప్పుకున్నటువంటి రిజల్ట్స్ చాలా ఇంపార్టెంట్ రిజల్ట్స్, డికంపోజిషన్ రిజల్ట్స్, ప్రొడక్ట్ రూల్, చైన్ రూల్ అండ్ హౌ టు ఫైండ్ ది డిఫరెన్షియేషన్ ఇన్ డిటర్మినెంట్స్ 2/2 మ్యాట్రిక్స్ అండ్ 3/3 మ్యాట్రిక్స్. ఓకే, చాలు ఇవి. నెక్స్ట్ టుమారో ఆన్వర్డ్స్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ఉపయోగించి మనం ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేస్తామన్నమాట. మనకు టోటల్గా 21 రిజల్ట్స్ వచ్చినాయన్నమాట. ఇక్కడ 20 + 1 21 రిజల్ట్స్. ఈ రిజల్ట్స్ అన్నీ ఉపయోగించి రేపు నుంచి మనం ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం ఎన్ని కంప్లీట్ అయితే కానీ అన్ని ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేద్దాం. ఓకే, టుడే క్లాస్ ఈజ్ ఓవర్.